నవత టీవీకి స్వాగతం. బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వయంగా పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పెన్షన్లను అందజేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 1వ తేదీనే లబ్ధిదారుల గడప వద్దకు పెన్షన్ అందించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హయాంలో కేవలం 30 రూపాయలతో మొదలైన పెన్షన్ ప్రస్థానం నేడు చంద్రబాబు నాయకత్వంలో వృద్ధులు, వితంతువులకు 4000, దివ్యాంగులకు 6000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 నుంచి 15,000 రూపాయల వరకు అందుతోందని, ఇది అభాగ్యులకు కొండంత భరోసా ఇస్తోందని తెలిపారు. మరోవైపు రైతాంగ సమస్యలపై కూడా ఎమ్మెల్యే నెహ్రూ తక్షణమే స్పందించారు. 30 ఏళ్లనాటి శిథిలావస్థకు చేరిన కృష్ణవరం, గెద్దనాపల్లి గ్రాయంను ఆయన పరిశీలించారు. సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతో నూతన గ్రాయిన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామని, త్వరలోనే పనులు ప్రారంభించి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏసీ గదుల్లో కూర్చోవడం కాదు, గడప వద్దకే పాలనను తీసుకువచ్చి ప్రజల కళ్లల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ అసలైన లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పునరుద్ఘాటించారు. ఇక్కడ జరిగిందండి, అంతా బాగుందండి. ఆపరేషన్ అంతా సెట్ అయిందండి. ఇక్కడ ఇన్ఫెక్షన్ జరిగిందని ఇన్సలిన్ సర్టిఫికేట్ ఎంఆర్ఐ స్కానింగ్ ఎక్కేస్తున్నారండి. తీసిన అవి ఏం చెప్పట్లేదండి, మళ్ళీ రిపోర్ట్స్ వచ్చి బాగానే ఉందని ట్యాబ్లెట్స్ పంపుతున్నారు. బాగా నొప్పి తగ్గట్లేదు. అంటే ఇది ఒక దిక్కున పోగే లేదు, వీళ్ళందరూ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా సింపుల్గా ఉపయోగించి ఆ రోజు కార్యక్రమం తీసుకోవడం, కృష్ణవరానికే కాకుండా గెద్దనాపల్లికి కూడా ఉపయోగపడేటటువంటి గ్రాయిన్ ఇది. అది ఫ్లడ్స్ రావడంలో అది అప్పట్లో కొట్టుకుపోవడం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకపోవడం, అలా ఇప్పటిదాకా కూడా అదే రకమైన స్థాయిలో ఉండి ఏవో బోర్ల మీద వ్యవసాయం చేసుకుంటున్నారు తప్పించి వేటి నుంచి పంపులు వేసుకుని తోడుకోవడం ఇలా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ రైతాంగానికి ఉంది. ఇంకా గెద్దనాపల్లి అయితే ఓ డ్రాప్ వాటర్ కూడా దీనికి ఇంకా పుష్కర నీరన్నా వచ్చే అవకాశం ఉంది కృష్ణవరానికి. గెద్దనాపల్లికి అది కూడా అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని ఇవాళ మనం చెయ్యాలి అని చెప్పి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ ఎవరైతే పోలవరం వర్క్ చేస్తున్నారో ఆ సంబంధిత కాంట్రాక్టరు, అలాగే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటు, మన లోకల్ డిపార్ట్మెంట్ని తీసుకెళ్ళి చూసి ఈ సమావేశానికి వచ్చే ముందే వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక ఐడియా నేను ఇవ్వడం జరిగింది. దానికి అంటే మళ్ళీ అది పటిష్టంగా ఉండేలాగా, సింపుల్గా అయ్యేలాగా, ఈనాడు ప్రభుత్వం మీద భారం పడకుండా దాన్ని పోలవరం కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్నే చేసి పెట్టమని చెప్పి, ఇక్కడ మీ దగ్గర మిగిలిపోయినటువంటి మెటీరియల్తో మీకు డబ్బు కాదు, అది మాకేమో ఒక 1000 ఎకరాలు సాగు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని చెయ్యాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం, దానికి పై వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడి చేయించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా సంబంధిత వాళ్ళ డిపార్ట్మెంట్, కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. మా డిపార్ట్మెంట్ కూడా
మేము కూడా మా దగ్గర నుంచి నేను కూడా స్వయంగా ఆయన వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను. అంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని ఉపయోగించుకొని మనకు కావలసినటువంటి వనరులు సమకూర్చుకోవాలన్నది ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా గుర్తెరిగి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాళ కార్యక్రమం. రోజు ఇదే రకమైనటువంటి విధానంతో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఓకే, ఏసీ పని చేయట్లేదు. 16 వచ్చినాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే బలహీన వర్గాలకి ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు వరకు కూడా అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని 30 రూపాయలతో మొదలైనటువంటిది ఇది ఇవాళ 4 రూపాయలు అవ్వడమే కాకుండా 4,000 రూపాయలు అవ్వడమే కాకుండా వికలాంగులకు 6, 10, 15 ఇంత సంక్షేమాన్ని ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అదొక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గతంలోలా కాకుండా 1వ తారీఖునే ఈ పెన్షన్ ఇవ్వడం, దాన్ని స్వయంగా ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా పర్యవేక్షించడం, ఏ రకంగా ఇస్తున్నారు ఏంటి దీని మీద ఇది అని చెప్పేసి పర్యవేక్షించడం, ఇది కంపల్సరీ ప్రోగ్రాంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేయడం అన్నదే సామాన్యుల మీద, సంక్షేమం మీద తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎంత ప్రత్యేక అభిమానం ఉంది అనడానికి ఈరోజు తీసుకునేటటువంటి కార్యక్రమం ఒక నిదర్శనం. దాన్ని ఇవాళ కృష్ణవరం గ్రామంలో మనం ఈ ఫంక్షన్లు ఇవ్వడం జరిగింది. తదుపరి సుమారు 30 సంవత్సరాల క్రితం ఇక్కడ కాలువలు నీరు పారకపోతుంటే ఒక